అందుకే కింది కాదు, ఏం తయారు చేస్తున్నావు? మనం పలావ్ తయారు చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, దానికి కావాల్సినవి ముందు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అండ్ కుకింగ్ ఆయిల్ అండ్ పుదీనా, కొత్తిమీర, ఇనఫ్ అండ్ మసాలా, గరం మసాలా. ఓకే, ఆయిల్ వేడెక్కిన తర్వాత గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. ఆ తర్వాత వేడెక్కిన తర్వాత దాన్ని ఏమంటారు, ఉల్లిపాయలు వేయాలి. మనకు కావాల్సినంత వేసుకోవాలి. ఓకే, అయిపోయాక సమానంగానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి కావాల్సినంతవి. ఆ తర్వాత తర్వాత బాగా వేయించాలి. ఎంతవరకు అంటే కొద్దిగా ఎర్రగా అవ్వాలి. ఆల్మోస్ట్ కొద్దిగా అన్నిటికీ వేడిగా అయినట్టుగా, కాలినట్టుగా చేయాలి. అంతకుముందు మనం రైస్ని కొద్దిగా కడిగి నానబెట్టుకోవాలి. ఈ రైస్ని ఎంతమందికి అయితే అంతమందికి కడిగి దీన్ని ఇట్లా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఆ గిన్నె తీసుకొని ఆయిల్ పూసి ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ కరో ఇచ్చేయాలి. అది వేడెక్కిపోతుంది దాంట్లో గిన్నె. ఎక్స్ప్లెయిన్ కరో. చికెన్కి కావాల్సినవి మెయిన్ చికెన్, ఒక 1/2 కిలో చికెన్, దాంట్లో కావలసినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, నెక్స్ట్ కొద్దిగా పెరుగు కమ్మదనం కోసం వేసుకొని బాగా కలిపి అట్లా నానబెట్టాలి. ఇట్లా ఈ కలిపిన మన మిశ్రమం ఇవి వేగుతున్నప్పుడు కొద్దిగా మన గరం మసాలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా. వేసుకున్న తర్వాత దాన్ని ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇలా కలుపుకుంటాం. తర్వాత కొద్దిగా టమాటాలు వేసుకుంటా. తర్వాత బాగా కలిపి అన్నిటికి బాగా కలిపి ప్రతిదాన్ని అన్నీ బాగా కలిపి వేసుకుంటాం. ఆ తర్వాత కొద్దిగా పుదీనా తీసుకొని దీంట్లో వేసుకుంటాం. ఆ తర్వాత చెక్కలు, లవంగాలు, యాలకులు ఈ మూడింటిని వేసుకుంటాం.
యాలకుల్ని దంచి వేస్తే ఆ రుచి అంతా దానికి పట్టుకుంటుంది. కొద్దిగా వేయించిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. మనం ఎంతమందికి రైస్ వండుతున్నామో దాన్ని బట్టి వాటర్ కూడా దాన్ని తగ్గినట్టుగా వేసుకోవాలి. ఎక్కువ తక్కువ అయినా కూడా మొత్తం మనం చేసిందంతా పొలం మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో ఇలా కొద్దిగా ఎర్రగా ఎక్కిన తర్వాత మనం బాగా జల్లో కలపాలి. అయిపోయింది. कितने गिलास? 4.5 ग्लास राइस की बोलो. ఇప్పుడు మనం మొత్తం 5 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాం. ఈ గ్లాస్కి సగం రైస్ వేస్తే దీనికి 2 టైమ్స్ అంటే ఫుల్ గ్లాసు వాటర్ వేస్తాం అన్నమాట. దాని లెక్క అట్లా. ఇప్పుడు మనం 5 హాఫ్ కప్స్ వేస్తే దానికి 5 ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తాం అన్నమాట. అట్లా ఇంటూ 2 టైమ్స్ వేసుకుంటాం. దానికి ఎక్కువ తక్కువ వేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం 5 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుని ఇక్కడ పెట్టుకున్నాం అన్నమాట. సో దానికి తగ్గట్టుగా మనం 5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాం. एक बार थोड़ा फिर भी ना था.
వేసేసి వాటర్ తీసుకో. వాటర్ గ్లాస్. కంప్లీట్ यार ఇది అయిపోయింది కదా. అని ఇంకా కనపడుతుంది. అచ్చా మొబైల్ పట్టుకుంటారా ఈలోపు మనం కొద్దిగా కొబ్బరి మసాలా ఉంటే కొబ్బరి మసాలా వేసుకుంటాం, లేదంటే కొబ్బరి తురుము ఉంటే కొబ్బరి తురుము వేసుకుంటాం. కోకోనట్ పౌడర్. వేసి तब तक ये खाने को साला चढ़ा ये खड़ा था. ऐसे नहीं दाल थे वैसे. अंते చెప్తారా ఇది ఉడుకుతున్నప్పుడు, ఆ వాటర్ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా పసుపు మరియు కొత్తిమీర వేసుకుంటాం. పుదీనా వేస్తాం. వేసుకొని బాగా ఉడికేంత వరకు అట్లా గిన్నె వేసి పెడతాం. ఓకే. फ्लेम ज़्यादा कम. ఫ్లేమ్ కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి. తర్వాత కావాల్సినవి పలావ్ ఆకులు కొద్దిగా ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. వేసి బాగా ఉడుకుతున్నప్పుడు మనం రైస్ వేసుకుంటాం అన్నమాట. दिस्तानी धुमाको दिस्तानी ఇది పట్టుకొని ఇది ధోయే. ఇప్పుడు బాగా మరిగిపోయింది వాటరు. బాగా మరుగుతున్న వాటర్లోకి మన ముందుగా నానబెట్టుకున్న ఈ రైస్ని అందులో వేసేస్తాం. ఉత్తి రైస్ మాత్రం వేయాలి, వాటర్తో పాటు వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ముందే వేస్తాం కాబట్టి. తీసేవాడికి పెళ్లి చేద్దాం. ధనియా పౌడర్ వేస్తాను. వేసి బాగా కలిపి మూసేస్తాం.
डायरेक्ट ఇక్కడ तो और हो गया बोलो कितना नहीं ఇట్లా పెట్టి అలా వేసిన రైస్ని కాసేపు పుదీనా అయ్యేదాకా మనం కొద్దిగా మంట తగ్గించుకుంటే హాఫ్ అన్ అవర్ कितना टाइम బాగా ఉడకాలి. ఒక పావు గంట తర్వాత 10 నిమిషాల తర్వాత చూస్తే బిర్యానీ అయిపోతుంది. ఈలోపు మనం కొద్దిగా మంట తగ్గించుకొని చికెన్ వైపు వెళ్దాం. సో ఇది ఉడుకుతున్నప్పుడు, ఆ వాటర్ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా పసుపు మరియు కొత్తిమీర వేసుకుంటాం. పుదీనా మేము వేస్తాం. వేసుకొని బాగా ఉడికేంత వరకు అట్లా గిన్నె వేసి పెడతాం. ఓకే, फ्लेम ఫ్లేమ్ పక్కన ज़्यादा कम ఫ్లేమ్ కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి. మనం బిర్యానీ విషయానికి వస్తే ఇప్పుడు మనం కొద్దిగా చూసుకోవాలి బిర్యానీ అయిందో లేదో అని. కొద్దిగా ఇంకొద్దిగా సమయం పడుతుంది, ఇంకా తేమగానే ఉంది. అవడానికి ఒక 5-10 నిమిషాలు పడుతుంది. చూసుకొని పెట్టిపోతుంది కదా. కట్టేద్దామా? కట్టి చాలు చాలు చాలు. ఇప్పుడు బిర్యానీ సంగతి ఇప్పుడు బిర్యానీ సంగతి చూద్దాం. ఓకే, మనకు కావాల్సిన బిర్యానీ రెడీ అయిపోయింది. సో దిస్ ఈస్ టేస్ట్ బిర్యానీ. సో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం దాని రుచి ఎట్లుంది. ఆసమ్. చాలా బాగా ఉంది. ఎక్సలెంట్. Now the biryani is ready with చికెన్ an excellent chicken curry.